హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, ఎలా ఉంది? లాల్ దర్వాజా బాగా అమ్మవారిది బోనాలు చాలా వైభవంగా అందంగా జరుగుతుంది. దాదాపు 10,000 మంది పైన మనము దర్శించుకున్నారని చెప్పి తెలిసింది. ఒక 1,000 మంది పైన మహిళలు ఆడపిల్లలు బోనాల్ని సమర్పించారని చెప్పి తెలిసింది. సో ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది క్రౌడ్. సో దానికి తగ్గట్టుగా కూడా మన బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. 2,500 మంది సిబ్బందితోని బందోబస్తు ప్లాన్ చేశాం. సార్, ఏ టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామంటున్నారు? సో ఎలా గుర్తిస్తారు ఒకవేళ నిందితులు ఎవరు ఉన్నా కానీ? ఏమన్నా ఆల్రెడీ మనము ఈ ఒక సిస్టంలో FRS సిస్టమ్ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంది. దాంట్లో మనము సస్పెక్టెడ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ అక్కడ పెట్టడం జరిగింది. సో వాళ్ళు పెడితేనే అక్కడ 19% పైన మనకు వాళ్ళ ఫోటో, అక్కడ కూడా మనిషి ఫోటో అయితే మన టీమ్స్ పోయి వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గతంలో ఉజ్జయినిలో బాగా సక్సెస్ అయింది. ఇక్కడ కూడా అదే సీన్ సిస్టమ్ పెట్టేసి మనము బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే మీకు అది చేసుకొని ఇమీడియట్లీ క్షణంలోనే కంపేర్ చేసి మనకు తెలియపరుస్తుంది. ఒకవైపు భక్తుల తాకిడి ఎక్కువ ఉంది, ఏపీ మూవ్మెంట్ కూడా అట్లనే ఉంది. సో వెహికల్స్ దాదాపుగా వస్తుంది, కొంత భక్తులు కూడా అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే మనం కూడా ఆల్రెడీ విఐపీస్తో కూడా మాట్లాడుకొని అది షెడ్యూల్ చేయడం జరిగింది. కొన్నిసారి అనుకోకుండా ఎక్కువ ఉంది విఐపీ రావడంతో కొంత ఇబ్బంది అయింది. పబ్లిక్ కూడా సహకరిస్తున్నారు. మనం కూడా అట్లనే మన బందోబస్తు కూడా ప్లాన్ చేశాను. ఆ బోనాలు వచ్చే మహిళలకి ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సార్, అయితే ఈరోజు సండే సందర్భంగా చార్మినార్ కూడా సందర్శకులు ఎక్కువ మంది వస్తుంటారు. సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇంకా ఎట్లాంటి భద్రత? పబ్లిక్ అందరూ కూడా ప్రతి పండుగని ఏ పండుగైనా బాగా సహకరిస్తుంటారు. గతంలో కూడా చూశారు, చాలా మంచి సహకరిస్తారు. ఈసారి కూడా సహకరిస్తున్నారు. సో ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి సెన్సిటివ్నెస్ కానీ ఇక్కడ ఏం లేదు. ఎస్, లాల్ దర్వాజా బోనాల సందర్భంగా 2,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, AI టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అంటున్నారు. భక్తులు ఇప్పటి వరకు 10,000 మందికి పైగా దర్శించుకున్నారు. 60,000 నుంచి 70,000 మంది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 2 షిఫ్ట్లలో బందోబస్తు ఏర్పాటు చేశామని అంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజ్ న్యూస్, హైదరాబాద్.